మహిమ కలుగును గాక. నిన్నటి దినమందు మరి నేను సార్ మదనలోకి వచ్చి మరి మార్పు గారి కుటుంబంలో ప్రార్థన చేస్తున్నప్పుడు సార్ వాళ్ళకి మంచి మాట చెప్తున్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం చూపించాడు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, దేవుడు మందిరానికి వస్తే దేవుడు కాపాడుతాడు, మన దేవుడు కాపుదల లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి మనకు అని దేవుడు మంచి మాటలు ఆ కుటుంబానికి తెలియపరుస్తున్నప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళగానే దేవుడు నాకు ఒక వాక్యాన్ని చూపించాడు. ఏది ఆ వాక్యం అంటే ఒకసారి చూద్దాం. ఒక భక్తుడు తన భక్తి జీవితంలో ఉంటున్నప్పుడు దేవుని ద్వారానే, మనుషుల ద్వారా కాదు, కేవలం దేవుని ద్వారా ఆ భక్తుడు ఎదుర్కొన్న మరి ఆ భక్తుడు దేవుడు ఏ అనుమతిలోనికి ఆ భక్తుని నడిపించాడో ఆ భక్తుడు అనుమతిలో ఉంటూ మరి దేవుడు సెలవిచ్చిన తన పైనికి ఏమి తీసుకొని వచ్చాడో, దేనికి లోబడ్డాడో, లోబడిన ఆ మనస్తత్వమును బట్టి ఆ భక్తుడు మాట్లాడిన మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. అదనం కలిసి చూద్దాం ఆ మాట. ఏమన్నాడు ఆ భక్తుడు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు తప్పించిన మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింకము. ప్రార్థన చేసుకుని చిన్న మాట. ఒకవేళ ఈ వాక్యము దేవా ఇది మా కొరకే, అయ్యా ఇది మా కొరకే అనుకున్న వాళ్ళు ఒకసారి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుని, అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు నాయన, నువ్వు నాయన మాతో మాట్లాడే దేవుడు. అయ్యా నిజంగా మేము అనుకోలేదు, ఊహించలేదు, ఈ మాట మేము వింటామని కూడా నాయన మా తలంపులో కూడా లేదయ్యా. మరి నువ్వు మాతో సెలవిచ్చిన మాట, యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు అన్నావు. నిజంగా నువ్వు గద్దిస్తే మేము ధన్యుడు అవుతాం. నీ వాక్యం సెలవిస్తుంటుంది దేవా. ఇదిగోనైనా మరి ఈ మాటని చేత పట్టుకొని నేను పిల్లల మధ్యను మీరు నాతోనూ మాతోనూ చేరువచ్చిన నిబిడలు సూచిగా తేటగా మా హృదయము బండ లాంటిదనైనా ఈ బండ బద్దలు కావాలంటే వాక్యము శుద్ధ వంటిదని భక్తులు సెలవిస్తున్నారు. నీ వాక్యం అనే శుద్ధితో మా హృదయమైన బండను బదులు కొట్టి నేను మాట్లాడమని ప్రార్థన చేస్తుంటాం. వింటున్న బిడ్డలు మాకు సాధ్యం చేతలుగా పెంచుతుంది. యేసుక్రీస్తున్న మా ప్రార్థనలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి చదివిన వాక్య భాగాన్ని బట్టి మనము కొన్ని నిమిషాలు వాక్యపు ధ్యానం వెలుగులో, వాక్యపు వెలుగులో కొన్ని మాటలు మనం స్మరణ తెచ్చుకుందాం. ఇక్కడ యోబు భక్తుడు అంటున్న మాట ఏమని అంటున్నాడంటే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని గద్దించాడు అంటే దేని కొరకయ్యా అంటే ఆ భక్తుడు అంటున్న మాట, నీవు ధన్యుడిగా పిలువబడడానికి, నీవు దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిన ఆశీర్వాదమైన ధన్యతను పొందుకోవడానికి, దేవుని యొద్ద నుంచి వచ్చు ఆ దీవెన ధన్యంగా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో మారడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఉన్న ఆ స్థితిలో నుంచి ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, ఉన్న ఆ పరిస్థితుల నుంచి దేవుడు ఏమనుకున్నాడంటే నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని. ఇప్పుడు సంఘంలో నువ్వు విశ్వాసిగా ఉన్నావు, దేవుడు అంటున్నాడు నువ్వు పరిచారకుడు కావాలంటున్నాడు. దేవుడు అంటున్నాడు నువ్వు పరిచారకుడుగా ఉన్న నీవు పరిచర్య కొరకు నువ్వు రావాలని దేవుడు గద్దిస్తాడు. పరిచర్య చేస్తున్న నీవు ఉన్నతమైన ఆ న్యాయకత్వంలోనికి నువ్వు ఇంకా వెళ్ళాలని దేవుడు ఏం చేస్తున్నాయా అంటే నేను గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోబడితే అంట మనం ఎవరమంట, ఏమంటుంది వాక్యము, మీరు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ మాట అంటూ ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను ఏం చేస్తున్నాము, తృణీకరింపవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈరోజు మన కుటుంబాలలో మరి వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఒక ఆపద మన కుటుంబాలలో సంభవించింది అని మనకు తెలిసినప్పుడు
మొదట మనం ఏం ఆలోచించాలంటే ఇది ఎందుకొరకు వచ్చింది, దేని కొరకు ఈ ఆపద మన కుటుంబంలో వచ్చింది, మన బిడ్డల జీవితాలలో ఈ ప్రమాదం దేని వలన దేవుడు అనుమతించాడు, లేకపోతే మనం చేస్తున్న వ్యాపారంలో ఈ నష్టము దేని కొరకు వచ్చింది, దేవుడు దేని అనుమతి కొరకు మనకి ఈ విధంగా ఈ పరిస్థితిని మన కుటుంబాలలో మన జీవితాలలో మన సంఘ పరిచయం దేవుడు ఉంచాడు. మనం ఏం చేయాలి అంటే పరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. అందుకనే ఈయన ఏమంటున్నాడంటే, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షలను ఏం చేయదు, తృణీకరించవద్దు. దేవుడు అనుమతించాడు, దానిలో ఉంటూ నువ్వేం చేయాలంటే దేవుని స్తుతించాలి. నిజంగా మనం ఏదైనా దేవుని సన్నిధిలో నిలబడి ఒక ప్రార్థన చేసినా, ఒక విజ్ఞాపన చేసినా, ఒక ప్రకటన మనం చేసినా, ఒక విన్నపము మనం దేవుని సన్నిధిలో అమలు చేసినా, వాక్యము బోధించినా, ప్రవచనం ఎత్తి పలికినా, లేకపోతే ఏది ఏమైనా మనం ఒక స్వస్థత కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన ఎత్తి పట్టినా, ఏ పని చేసినా మొదట దాన్ని మనం ఆచరించాలి. హల్లెలూయా. మొదట మనము దేవుని సన్నిధిలో ఆ పని చేసి దేవుని సన్నిధిలో మనం ఆ పరిచర్యను అనుసరించి ఆచరించి పలికితే ఆ మాట శ్రేష్టమైనది, ఆ మాట నిజమైనది, ఆ మాట స్వచ్ఛమైనది, అది అంగీకరించడానికి మనము యోగ్యమైన మాట. అందుకనే ఏదైనా ఒక సత్యమును మనం సరిపోల్చి చూచుకుంటే సత్యము ఏమైనదంటే యోహాను 7 అనుకుంటాను, ఆ సత్యం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ఆ సత్యం అనే వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. ఈ భక్తుడు ఇక్కడ మనం చదువుతున్నాం కదా, ఈ మాట ఎలా ఈ మాట పలుకుతున్నాడు? ఈయన ఆచరించకుండా, ఈయన పాటించకుండా, ఈయన పైన ఏ శిక్ష లేనప్పుడు ఈ మాట పలుకుతున్నాడా? ఈ భక్తుడు మరి ఎటువంటి స్థితిలో ఈ మాట పలికాడంటే, ఈయన ఆచరణలో ఉంచి ఆ శిక్షలో ఉంటూ అనేకులకు ఆయన సెలవు పరుస్తున్న మాట, తెలియపరుస్తున్న మాట. యెహోవా గద్దించు మనుషుడు జనుడు. హల్లెలూయా. ఇది 5వ అధ్యాయం మనం చూసాం. మొదటి అధ్యాయంలో యోబును దేవుడు పరీక్షించాడు, శిక్ష విధించాడు. ఆయన శిక్షలో ఉన్నాడు, ఆయన ఇంకా ధన్యుడు కాలేదు యోబు. మీరు వింటున్నారా ఈ మాట? యోబు అప్పటికి ఇంకా ధన్యుడు కాలేదు. యోబును ధన్యుడిగా దేవుడు పిలవలేదు. పిలువని స్థితిలో శిక్షలో ఉంటూ యోబు అంటున్నాడు, యెహోవా గద్దించే మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడు శక్తులకు దేవుని శిక్షను ఏం చేయదు, నువ్వు తృణీకరింపవద్దు. యోబుకు ఏవే సెలవిస్తున్న మాట. యోబు అక్కడుండే యోబు దేశంలో, ఊజు దేశంలో ఉన్న ఆ ప్రజలకు కాదు యోబు సెలవిస్తున్న మాట అది. లేకుంటే ఆయన ఆదరించిన మనుషులను బట్టి మనుషులు కాదు ఈ మాట చెప్తున్నది యోబు. ఎవరు చెప్తున్నాడయ్యా? యోబుకు ఏవే మాట్లాడుకుంటాడు, తన ఆత్మకు తన ప్రాణములకు ఏవే సెలవిస్తున్న మాట. యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు, నా ప్రాణం అన్నట్టుగా ఉంది అక్కడ. కీర్తనకారుని మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని వచనాలు దావీదు ఎలా పలుకుతాడంటే దేవుని సన్నిధిలో మొదట ఆయన తన ప్రాణంతో మాట్లాడుకుంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా ఇదిగో నేను వేకువనే లేకపోతున్నాను, నేను సితారా మేలుకొని నేను సితారా చేత పట్టుకోబోతున్నాను అని మొదట తన ప్రాణంతో దావీదు మాట్లాడుకొని లేచి ఆ పని చేస్తాడు. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఈరోజు బోధిస్తున్న నేను కావచ్చు, వింటున్న మీరు కావచ్చు, ఏదైనా మొదట మనం ఆచరణలో ఉంటూ ఇతరులను క్షమిస్తూ, ఇతరులను మనం ప్రేమిస్తూ, ఇతరులను మనం ఆదరిస్తూ, ఇతరులను మనం ఏ విధంగా మన దేవుని వాక్యం మనకు సెలవిస్తుందో వాటన్నిటి గుండా ఉంటూ దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తే అది ఫలిస్తుంది. హల్లెలూయా. అందుకనే కదా యోహాను సువార్తలు అంటున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, చూద్దాం రండి. యోహానుడు ఏమంటున్నాడు? యోహాను భక్తుడు ఆ మాట కాదు కానీ దేవుడే అంటున్న మాట. ఏమని అంటున్నాడు? 7వ వచనం, 15వ వచనం. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 7, 8. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త కూడా అనొచ్చు. యోహాను రాసిన సువార్త, నా యందు మీరును
మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలనే మీరు నా శిష్యులు. హల్లెలూయా. వింటున్నారా ఈ మాట? మనము ఫలించట ద్వారా దేవుని నామము ఏమవుతుంది అంటే మహిమపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడుట దేవుని నామము ఏమవుతుంది అంటే మహిమపరచబడుతుంది. మనము కుటుంబాలలో లేకపోతే మన సంఘము విస్తరించట ద్వారా అది మనకు కాదు కానీ దేవుని నామానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే యోబు అంటున్నాడు, రండి అక్కడ రండి, యోబు గ్రంథం రండి ఒకసారి, మరొకసారి యోబు గ్రంథానికి రండి ఒకసారి, మళ్ళీ ఆ మాట చదువుతాం మరొకసారి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుని శిక్షను దేవుని శిక్షను తృణీకరింపవద్దు. హల్లెలూయా. ఎందుకు తృణీకరింపకూడదు? ఒకవేళ దేవుడు మనకు అనుమతించాడు, ఎక్కడ మనం నష్టపోవడానికి దేవుడు అనుమతించాడు. ఆ నష్టము దేని కొరకు అంటే దేవుడు మనం ఇంకా ఏదైనా మరి మనకు వచ్చిన లాభాలలో ఆ లాభమే మనం కొంచెం ఇష్టంగా చూసుకొని దేవుని కొంచెం పక్క పెడతామేమో, దేవుడు నష్టాన్ని ఇస్తాడు మనకి. ఒకవేళ ఈరోజు కుటుంబంలో తండ్రి భార్య భర్తలుగా పిల్లలుగా తల్లిదండ్రులుగా మన పిల్లలు మనతో ఒకటి ఆ కుటుంబంలోనే మనమే సంతోషిస్తూ దేవుని పక్కన పెడతామేమో. అందుకనే కొన్నిసార్లు ఏమవుతుంటదంటే మన జీవితాలలో దేవుడు అనుమతిస్తాడు, మనల్ని ఏం చేస్తుంటాడు అంటే కొన్నిసార్లు ఆయన శిక్షకు అనుమతిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని కొంచెము నష్టపోవడానికి, మనం నష్టములో దేవుని గుర్తు చేసుకుంటామేమో, ఆ ప్రమాదములో దేవుని మనం గుర్తు చేసుకుంటామేమో, లేకపోతే మనకు కలిగిన లేకపోతే ఏ విధం చేతనైనా మనం దేవుని గుర్తు చేసుకుంటామేమో అని ఏమని అనుమతిస్తారంటే ఆయన మన జీవితాలు, వ్యక్తిగత జీవితాలకి శిక్షణ అనుమతి చేస్తారంట. హల్లెలూయా. అయితే ఆ శిక్ష అది దేవుడు నీకు ఇచ్చిన శిక్ష, అది అనుమతి కనుక దేవుని శిక్షను తృణీకరింపవద్దు అంటున్నాడు యోబు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట అన్న తర్వాత ఎందుకు అంత స్పష్టంగా యోబు అన్నాడు? దేవుడు నిన్ను శిక్షిస్తాడు, శిక్షను తృణీకరింపవద్దు అన్నాడు. ఎందుకన్నాడు? 18 వచ్చిన ఆన్సర్ జవాబు, ఆయన గాయపరిచి గాయమును కట్టువాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్పడం ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. ఆయన గాయపరిచి గాయమును కట్టేవాడు. అంత మాత్రము కాదు, కింద ఇంకొక మాట, ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. ఈ రెండు ఆయన చేస్తాడు. అనుమతిస్తాడు ఆయన, అనుమతిని తీసివేసేవాడు కూడా ఆయన. హల్లెలూయా. మరి శిక్షణను తృణీకరిస్తున్నావా? ఒకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. దేవుడు నీ కుటుంబంలోనికి ఒకటి అనుమతించాడు, అనుమతిలో ఉండు, నమ్మకంగా ఉండు, అది అనుభవిస్తూ దావీదు వలె దేవుని ఆరాధించాడు. చూడు, 1వ అధ్యాయంలో దేవుడు ఏమని ఆరాధించాడు, ఏమని ఆరాధించాడు చూడు ఒకసారి చదవడు. 20వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. ఇది యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఎందుకు దేవుడు స్తుతించాడు ఎల్లప్పుడు అంట?
ఎప్పుడంట? ఎల్లప్పుడూ స్తుతించడానికి సాధ్యమా మన జీవితాలలో? దేవుని స్తుతించడానికి మన జీవితాలలో ఎల్లప్పుడూ సాధ్యమా? కాదు. ఎప్పుడు స్తుతిస్తామయ్యా దేవుని బాగా అంటే మనము ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో ఒక కోరిక కోరుకుంటాం. ప్రభువా మరి నాకు ఇది కావాలా, నాకు ఇది దయచేయి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి ఆయన నీ కోరికను తీరిస్తే అప్పుడు నువ్వు ఏదో కొంచెం దేవుడు చేసిన సహాయాన్ని దలుచుకొని చేస్తావు, అప్పుడు చేస్తావు. మరి నష్టములు, కష్టములు, వ్యాధిలో, బాధలో నువ్వు స్థితిస్తావా? అసాధ్యం. ఇది సాధ్యమయ్యేది ఎవరికయ్యా అంటే దేవుని భయపడేవాడికి. ఎప్పుడు భయపడేవానికి? నిత్యము భయపడేవానికి. దేవుని సన్నిధికి, దేవుని దృష్టికి, దేవుని మనసుకి యథార్థమైన హృదయం కలిగిన వానికి. అంత మాత్రమే కాదు, దేవుని నిత్యము కొలిచేవారికి సాధ్యం. ఎప్పుడయ్యా అంటే నిత్యము దేవుని స్తుతించడానికి సాధ్యం. మేలును పొందుకున్నప్పుడే దేవుని స్తుతించే వారికి దేవుని నామం మహిమపరచడానికి అసాధ్యం. అందుకనే కదా యోబు అంటున్నాడు, యోబు ఈ శిక్షలో ఉన్నాడు. యోబు కలిగిన దాన్ని సమస్తాన్ని దేవుడు, ఐశ్వర్యాన్ని, సమస్తము, పిల్లల్ని, ఎద్దులని, గొడ్లని, గాడిదలను, పనివారిని, ఆ దేశములనే, ఒకప్పుడు దేశములను గొప్పవాడు, ధనవంతుడు యోబు అన్నాడు. ఇప్పుడు దేశములను దరిద్రుడవే అంటే యోబు పేరే చెప్తాడు దేవుడు. ఈ దరిద్రుడు అంట అన్ని ధనవంతుడుగా ఉన్నప్పుడు దరిద్రుడుగా మార్చబడి దేవుని శిక్షలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆ స్తుతి కలిగిన తర్వాత దేవుడు అంటున్నమాట, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. హల్లెలూయా. ధాన్యుడవు నీవు, ధాన్యుడవు ఓ ఇశ్రాయేలు, బహుధాన్యుడవు ఓ ఇశ్రాయేలు, బహుధాన్యుడవు. యాకోబును బట్టి పాట. ఒకప్పుడు యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచిపెట్టి, అన్నని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి పారిపోయాడు అరణ్యంలోనికి. అరణ్యంలోకి పారిపోయాడు. అక్కడ దేవుణ్ణి ప్రత్యక్షను చూసిన తర్వాత, దేవుని పాదాలు పట్టుకున్న తర్వాత దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నువ్వు యాకోబుగా ఉన్నావు, నిన్ను నేను ఇశ్రాయేలు అనే నామము నీకు నేను ఇస్తున్నాను. నీవు దీవింపబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీవు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని వల్ల ఈరోజు దేవుని శిక్షను మనం ఏం చేయాలి? అనుమతించాలి. మన జీవితాలు ఆస్వాదించాలి. దాన్ని ఆస్వాదిస్తూ బహు బలముగా ఇంకా దేవుని మనం స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. ఈ మాట ఈ భక్తుడు ఒక్కడే చెప్పాడా? బైబిల్లో మీరు అడిగితే ఒక నన్ను అడగండి మీరు, ఈ ఒక్కడే మాట్లాడినాడా? ఈ మాటకి ఎవరు మాట్లాడలేదా? చూడు ఒకసారి ఇంకొక భక్తుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చూడగలిగితే 11వ వచనాన్ని చదవండి ఒకసారి. సహించిన వారిని ధన్యుడను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని వెట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలేను. ఈ మాట అర్థమవుతుందా మీకు? నాకు అర్థమైన రీతిలో మీకు వివరిస్తాను. నాకు అర్థమైన రీతిలో ఈ మాట చదివిన తర్వాత నాకేమర్థమైంది అంటే, ఇప్పుడు మరొకసారి మీరు యోబు గ్రంథానికి వస్తే ఆ మాట చూడండి. అది పెట్టొద్దు, అది మనకి బేస్. ఇప్పుడు ఈ పరిచయలో ఇప్పుడు ఈ పూట అది బేస్ అయినది.
ఆ వాక్యమైన పునాది పైన మనం కట్టబడాలి. ఇప్పుడు చదవండి, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపవద్దు. చూడండి, ఇప్పుడు ఇందాక యోబు గ్రంథాన్ని మన యాకోబు గారు సెలవిచ్చిన మాట చదివాం. ఏమంటున్నాడంటే ఆయన, సహోదరులారా, ఇది ముఖ్యమైన మాటగా నేను మీతో సెలవిస్తున్న మాట. ఒకవేళ ఇలాంటి శిక్ష యోబుకు వచ్చింది కదా, ఆయన సహనుడు, ఎంతో ఓర్పు గలవాడు, ఆయన ఎంతో నేర్పని, ఆయన ఎంతో భక్తి గలవాడు కనుక ఆయనను మీరు చూశారు కదా. మరి నీ జీవితంలో ఇలాంటి శిక్ష నీకు అనుమతిస్తే నువ్వేం చేస్తావు? కొంతమంది ఏమంటారు తెలుసా, ఆకాశం తోడు, ఇది ఎవరో నాకు చేశారు, నన్ను వార్చలేక, నా కుటుంబాన్ని వార్చలేక, నాకుండే హోదాను వార్చలేక, నాకుండే డబ్బులు చూసి నేను లేకపోతే ఈ విధంగా ఎదుగుతుంటే ఓర్వలేని వారు నాకు ఏదో చేశారు. కొంతమంది ఆకాశం ఓట్లు పెట్టుకుంటారు. వాస్తవం ఇది, నేను నిజం మాట్లాడుతూ ఉన్న మాట ఇది. కొంతమంది జీవితాల్లో వాక్యం సెలవిస్తున్న మాట ఇది. అలా ఒకవేళ దేవుడు శిక్షను అనుమతిస్తే అది తప్పించుకోవడానికి అడ్డదారులని వాక్యం సెలవిస్తుంటుంది. కొంతమంది అంటారు కదా, మరి మా జీవితంలో కూడా వచ్చేవి ఇలాంటి మాటలు ఎన్నో వచ్చేవి. పాస్టర్కి అనారోగ్యంగా ఉన్నప్పుడు కొంతమంది మాకు లోకస్తులు కాబట్టి ఎవరేం కాదు, వాళ్ళ బంధువులు కూడా కొంతమంది అన్నారు, పాస్టర్కి ఏదో అయ్యింది, గాలి దొరికింది, ఈ గాలి ఆడ ఆ ప్రాంతంలో బాగా తీసేస్తారంట, మీరు అక్కడ మాకు వచ్చేవి, మా వరకు వచ్చాయి. నేనంట యెహోవా గద్దించే మనుషుడు ఎవరంట? ధన్యుడు. ఆ శిక్షలో మనం ఉన్నప్పుడు ప్రభువా ఒకవేళ ఇదే వ్యాధి నీకు ఇష్టమైతే దీంట్లోనే నేను మహిమపరుస్తా. హల్లెలూయా. నిన్నటి దినమందు 2 రోజుల కిందట కదా ప్రకాశం, గంటల ప్రకాశం, మంచి గొప్ప దైవజనుడు ఆయన. నేను పగిడాల నేను చూడక మునుపు మొదట ఈయననే చూశాను. నేను పగిడాలన్న రక్షణ టీవీలో లేకపోతే రాకముందు ఈయన కంటే ముందు ప్రకాశన కూర్చునేవాడు. ప్రకాశన కూర్చొని అడిగిన వాటికి లేకపోతే అక్కడ వచ్చే కొన్ని ప్రశ్నలకి సమాధానం చక్కగా ప్రకాశన చెప్పేవాడు. నాకు ఇలా చనిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసింది నాకు ఏమని. ఆయనకు దాదాపు వాక్యంలో ఉన్నప్పుడే, దేవుడు నమ్ముకున్నప్పుడే ఆయన కిడ్నీ అనే వ్యాధి ఆయనలో ఉందంట. ఎంత యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, బోధ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, అందరినీ చెప్తున్నాడు, కానీ ఈయన అడిగలేడంట, ప్రభు ఆయన స్వస్థపరిచిన మాట అడిగాడంట దేవుణ్ణి. ఏమన్నాడంట, ఒకవేళ ఈ వ్యాధి ఇలా ఉంటూ నిన్ను స్తుతించడం నీకు ఇష్టమైతే, ఈ వ్యాధిలో నాకు స్వస్థత కాదయ్యో, నీ కృప నాకు దయచేయండి. బిగ్గరగా చెప్పండి కొడతారు ఒకసారి భక్తులుగా. ఈ వ్యాధి స్వస్థపడాలని కాదు, ఈ వ్యాధిలో నీ కృప నాకు చూపన్నాడంట ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అది ఉందా ఈరోజు నీకు అలాంటి విశ్వాసం? వాక్యం తెలిసిన వాడు, యేసు క్రీస్తు స్వస్థపరిచే దేవుడని నమ్మినవాడు, ఆయన మాటలో స్వస్థత ఉందని ప్రసంగించిన ఆ వ్యక్తి ఒకరోజు అంటున్నాడు, అయ్యా ఈ వ్యాధి దాదాపు 25 సంవత్సరాలు నేను జ్ఞాపకం చేసుకున్న మాట, నేను విన్న మాట. అందరూ వివాహ జీవితంలో వివాహమై 25 సంవత్సరాలు అయితే దాన్ని సిల్వర్ చుక్కులు పేరు పెట్టుకొని గ్రాండ్గా ప్రోగ్రామ్ చేసుకుంటాను. నేను కూడా 10th నేను గురుకులలో చదివితే 10th క్లాస్ మేమంతా బ్యాచ్. 10th పూర్తయిపోయి అందరూ బయటకు వచ్చేసి ఆయా చదువులంతమైన చదువులు చదివి ఉద్యోగాల్లో చెట్లైపోయి 25వ సంవత్సరం అవుతుందన్న సందర్భంలో అందరూ నాకు ఫోన్ చేసి, అయ్యా మనం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం, 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ మనం జరుపుకుంటున్నాం, మీరు రండి అని నాకు ఆహ్వానం వచ్చింది. అక్కడ వెళ్దాం, ప్రోగ్రామ్ జరుపుకున్నాం. ఎందుకు ఈ విషయం నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ 25కి ఈ లోకం ఒక ప్రాధాన్యత ఇస్తుంది. దీనికి ఒక ప్రాముఖ్యమైన ప్రోగ్రామ్గా లేకపోతే ఆ ప్రాముఖ్యమైన దినమని లోకం అంటూ జరుపుకుంటారు. ఈయన మాట అన్నాడు, ఏమన్నాడంటే, నేను 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ నేను జరుపుకుంటున్నా. ఎట్లయ్యా? ఈ వ్యాధి నాకు ఉందని సిల్వర్ జూబ్లీ. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. 25 సంవత్సరాలు కిడ్నీ వ్యాధి లోపల బాధ ఉన్నా బయటికి మాత్రం సంతోషించే వ్యక్తి ఒక క్రైస్తవుడు ఆయన సెలవిచ్చాడు, ఆయన ప్రకటన చేశాడు. హల్లెలూయా. ఉందా నీకు అలాంటి విశ్వాసం ఈరోజు? అందుకనే దావీదు భక్తుడు, యోబు భక్తుడు అంటున్నాడు, యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి
సర్వశక్తుడకు దేవుని శిక్షణ నువ్వు తృణీకరించవద్దు. ఈ దైవజనులకి ఇంతవరకు పిల్లలు కాదండి. ఏ రోజు పిల్లలు లేరనిసించలేదు. ఇంత గొప్ప పరిచయం చేసి చివరికి ఆయన ఆ వ్యాధిలోనే మరణించాడు. ఆయన అన్నాడు, చనిపోకముందే అన్నాడు, ఒకవేళ ఈ వ్యాధిలోనే చనిపోతే దేవునికి మహిమ కలుగుగాక అంటున్నాడు ఆయన. నేను అంటున్నా, ఈరోజు మిమ్మల్ని నేను అడుగుతున్నా, మరి ఈరోజు నీ ఇంట్లో నీకు దేవుని ద్వారా అనుమతులు ఎన్ని వచ్చాయి? దేవుడు నీ ఇంట్లోనికి ఎన్నో అనుమతించాడు. అనుమతించిన దేవుని అనుమతిని నేను పక్కన పెట్టి లోకంలో ఏదో నువ్వు ఆశ్రయించి ఏమనుకుంటున్నావు ఈరోజు? అందుకనే భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని శిక్షను నువ్వు తృణీకరింపవద్దు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు మనకు సెలవిచ్చిన అనుమతి. అయితే ఎందుకయ్యా ఇవన్నీ అనుమతులు మనకంటే, మనము యెషయా భక్తుడు ఒక మాట అన్నాడు. మనం ఇంతకుముందు నేను మన సంఘంలో ప్రసంగించి ఈ మాట కూడా నేను చదివించా మీ ఎదుట. ఆ మాట ఒకసారి చదువుదాం. ఒకసారి ఏమన్నాడు, ఏమని దేవుడు అంటున్నాడు, ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు మన జీవితంలోని కొన్ని శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఒకసారి చదవండి. యోబు గ్రంథం, యెషయా గ్రంథం 48వ అధ్యాయము మరి 10వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథకర్త ఆయన రాస్తూ మనకు సెలవిచ్చిన దేవుని మాట ఇది. ఏమనంటే దేవుడు అంటున్న మాట ఇది, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్టుగా. అవును, ఈరోజు కొంతమంది వెండి అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, బంగారు అంటే చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మొదట వెండి దుకాణంకి వెళ్ళి కొన్ని దాన్ని తీసుకొని మనము ధరించిన తర్వాత కొన్నంత మెరుపు పెట్టుకున్న తర్వాత ఉండదు. బంగారం మనము బంగారు అంగట్లకు వెళ్ళి దాన్ని కొంటున్నప్పుడు దాని మిలమిల మెరిసే, లేకపోతే దాని కలరు, దాని ఆకర్షణకు మనం ఆకర్షితులమైపోయి దాన్ని కొని మనం ధరించిన తర్వాత ధరిస్తూ ఉన్నప్పుడు అది ఏమైపోతుందంటే, లోకంలో ఉంటాం కాబట్టి, తిరుగుతుంటాం కాబట్టి, పనులు చేస్తుంటాం కాబట్టి, లేకపోతే నేలలో మట్టిలో లేకపోతే ఎక్కడ కూడా స్థలాల్లో తిరుగుతుంటాం కాబట్టి ఏమవుతుంటుంది, అది పాతగా అయిపోతుంటుంది, కలరు చేంజ్ అయిపోతుంటుంది. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుందని కొంతమంది ఏం చేస్తారంటే సబ్బుతో రుద్దుతారు, రాదు, మొదటి మెరుపు రాదు. ఇంకా కొంతమంది ట్రిక్కులు అంటే వాళ్ళు కొన్ని ఆలోచనలు అనమాట, వాళ్ళకి కలిగిన ఆలోచనలు, ఏదో నిమ్మరసం పిండు లేకపోతే దాంట్లో ఇంకా ఏమేమో కలిపి బ్రష్లు వేసి ఎన్నెన్నో చేసి రుద్దుతారు, కానీ అందులో కొన్నంత మెరుపు రాదు. నేను ఎందుకు ఈ మాట ఈ పూట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు అంటున్న మాట, నేను నిన్ను పుటమి వేస్తే నీ వెండిని వేసినట్లు కాదు. ఒకవేళ మనం ఆ వెండి మరలా మనం అంగట్లో కొన్నట్టుగా కనబడాలంటే దీన్ని మరలా ఏం చేయాలి, పుటమి వేయాలి. ఎక్కడ? అగ్నిలో దీన్ని కాల్చాలి. అయితే దేవుడు అంటున్నాడు, నేను అలా నిన్ను అగ్నిలో పడవేయలేదు. ఆ వెండిని కాల్చినట్లు అగ్ని అనే మంట పైన నిన్ను ఉంచి మరమర మార్చి నిన్ను మార్చడం లేదు. నిన్ను ఎలా మారుస్తాను తెలుసా? ఇబ్బంది కొలువులో నిన్ను నేను పరీక్షించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందుకనే యోబు అంటున్నాడు, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. మనకు ఇబ్బందులు వస్తాయి మన జీవితాలలో, అది మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎందుకొరకు ఇబ్బంది, ఎందుకొరకు ఈ నష్టము, ఎందుకొరకు ఈ ప్రమాదము, ఎందుకొరకు మన జీవితంలో మనం అనుకున్న వ్యాపారము ఎందుకో మనం ప్రారంభించినాము, ఇది ప్రారంభించిన తర్వాత ఏదో మనం దీని ద్వారా బ్రతుకుతాము, దీని ద్వారా అనుకున్నాం, కానీ ఎందుకో వ్యాపారం నడవడం లేదు. మనం కష్టం చేసుకుంటున్నాం, భార్య భర్తలు ఇద్దరము కష్టం. ఒకప్పుడు నేను కష్టపడుతున్నప్పుడే మనకి ఇంట్లో సమృద్ధి ఉండేది, ఇప్పుడు ఇద్దరము కష్టపడుతున్నాము. కారణం లేమే, ఇంకా లేమిలో ఉన్నాం. కారణమేమి? మన దగ్గర డబ్బు ఉందని, మన దగ్గర ఏదో ఒక ముందు గురి,
మన దగ్గర ఇంత ఆస్తి ఉంది, దాన్ని అమ్మి ఒక ఇంటిని కట్టుకుందాం ఒక ఆలోచన కలిగి నువ్వు ప్రారంభిస్తే ఆ పని ఇప్పుడు నిలిచిపోయింది. కారణం మనం పరీక్ష చేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ పూట మనం పరీక్ష చేసుకోవాలి. పరీక్ష లేకనే కదా ఇన్ని రోజులు మనం ఈ స్థితిలో ఉంటున్నది. పరీక్ష చేసుకోవాలి. ఈ పరీక్షలో బాగా పాస్ అయిన ఒక వ్యక్తి మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. పరీక్షలో పాస్ అయిన వ్యక్తి ఈయన ఏమంటున్నాడో ఒకసారి చూపిస్తాను మీకు మాట. ఆయన ఏం పలుకుతున్నాడో, ఆయన కూడా ఏమన్నాడో ఒకసారి నేను బైబిల్ చదివినప్పుడు 138 అనుకుంటా. ఒకసారి చూద్దాం, అక్కడ ఉంది మా మాట. ఒకసారి చూద్దాం. చూడండి, ఇది 139 మొదటి మాట. యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టకమునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఈ రోజు మనం ఏదైతే మన మనసులో ఆలోచించి తలంచుకొని నేను ఇటు ఉండాలి, అటు ఉండాలి, అలా చదవాలి, ఇలా చదవాలి, అలా ఆ ఉద్యోగం చేయాలి, ఈ ఉద్యోగం చేయాలి, లేకపోతే అలా మంచి పేరు సంపాదించుకోవాలి, లేకపోతే ఇది కూడబెట్టుకోవాలి, అది కూడబెట్టుకోవాలి, లేకపోతే ఇలా నేను ఉండాలని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ నోటిగా మనసుకు రాకముందు మాట దేవుడు నేను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూచుండుట లేచి ఉండుట, కూచుండుట నే లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని కాస్తున్న దేవుడు, ఆయన చూస్తున్నా కాస్తున్న దేవుడు అని ఈ భక్తుడు అన్నమాట. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు ఆ మాట అంటూ 23 అంటున్నాడు. ఏమంటున్నాడు? 23 దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీ కయాసకరమైన మార్గము నా ఎన్నుందనేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. హల్లెలూయా. ఇది పూట దేవుడు మనకి సెలవిచ్చిన మాట. యెహోవా గద్దించే మనుషుడు దండుడైతే ఆ యెషయా గ్రంథంలో నేను నిన్ను వెండిని పరీక్షించినట్లు కాదు కానీ ఇబ్బంది కొలుములో నేను నిన్ను పరీక్షించితిని. ఈ కీర్తన కారణం అయ్యా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, పరీక్షించి ఉన్నావు. అయితే ఈయన అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి ఒకవేళ నా హృదయంలో ఏముందో తెలుసుకో అయ్యా, నా హృదయంలో ఏమో ఉంది నాకైతే అర్థం కావడం లేదు, నా హృదయంలో ఏమో ఉంది అది నేను తెలుసుకోలేకపోతున్నా, అయ్యా నన్ను పరీక్షించు, నా ఆలోచనను. ఈరోజు మన పిల్లలు మనం చదివిస్తున్నామా? చదివిస్తున్నాం. ఆ చదువు ఎక్కడి వరకు వస్తుంది? పరీక్ష వరకు వస్తుంది. ఒకవేళ మన చదువు, మన పిల్లలు చదివిన చదువు పరీక్ష రాసి పాస్ అయితే తప్ప అది రాదు. మరి దేవుడు కూడా అంతే కదండి. మన జీవితాల్లో పరీక్ష ఉంది అంటే అది నిజమైనది. పరీక్షలు లేనికుండా మనం ఏదైనా సంపాదించుకున్నామంటే అది లంచం అని పేరుంది. ఒకవేళ మనం ఏదైనా కానీ దాంట్లో పోరాడి గేములో పాల్గొని గెలిస్తే తప్ప బహుమానం లేదు. అలా కాకుండా నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, నేను ఏ విధంగా నేను సంపాదించుకుంటా అంటే అది లంచం వాక్యం సెలవుస్తుంది.
అన్యాయంగా ఒకవేళ సంపాదించుకుంటే వాక్యం అంటుంది హఠాత్తుగా ఏమవుతుందో తెలియదు. ప్రేమైన దేవుని వారా, చివరి మాట చెప్పి నేను ముగిస్తా. ఏమని ఉందంటే చివరి మాట, ఈ మాట చివరి మాట, సమయం మనకు కరెక్ట్గా మనం ముగించుకుందాం. ఇర్మియా రాసిన గ్రంథం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత కొల్లినను అవి ప్రభావం లేకయు ఎంత ఘోషించును దాన్ని దాటలేకయు ఉండును. నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నిర్ణయించిన నాకు మీరు భయపడరా? నాకు మీరు భయపడరా? నా సన్నిధికి వనకరా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ భక్తుడు ఇంకొక మాట, ఒక వ్యక్తిని గూర్చి జ్ఞాపకం చేస్తున్నమాట. ఆ మాట కూడా చదువుదాం. 31:18. ఇదే ఇర్మియా గ్రంథం 31:18 కూడా చదువుతాం. అక్కడ ఒక మాట ఉంది. 31:18. నీవు నన్ను శిక్షించి. చూడొకసారి ఈ మాట, ఒక వ్యక్తి అంటున్న మాట ఇది. నీలా నాలా ఆ మనిషే ఆయన ప్రవక్త కాదు, ఆయన అంటున్న మాట. చదవలేదు. నీవు నన్ను శిక్షించితివి, దాని అలవాటు కాని కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైనా యెహోవా. చాలు. హల్లెలూయా. ఈ భక్తుడు ఎవరంటే యోసేపు చిన్న కుమారుడు ఎఫ్రాయిం అని రాయబడింది అక్కడ. ఈ ఎఫ్రాయిం అంటున్నాడు, అయ్యా కోడె కాడికి ఏ విధంగా అయితే సిద్ధపడి దెబ్బలు తింటూ ఉందో నేను కూడా నీ శిక్షను అలాగే అనుభవిస్తున్నాను. హల్లెలూయా. అంతే కదంటే ఒక మూగజీవి మనకు మాట వినాలంటేనే మనం ఎన్ని రకాలుగా దాన్ని ఇబ్బంది పడతాం. ఒకసారి ఆలోచించండి. ఇది మన కళ్ళతో చూస్తున్నదే కదా, ఇది మనకు దాపరికమైనది కాదు కదా, మనం దాచిపెట్టి లేకపోతే ఏదో కట్టు కథ పిట్ట కథ కాదు కదా ఇది. మనము ఒకవేళ రైతు ఇంటికి మీరు వెళ్తే, ఒకవేళ రైతు కుటుంబంలో మీరు పుట్టినట్టయితే, ఒకవేళ ఒకప్పుడు మా తాత మా నాన్న మా పెద్దలు రైతులని నువ్వు అనుకుంటే, ఆనాడు వాళ్ళు పెద్దలు కోడెను ఒక వ్యవసాయానికి పనికొచ్చే దానిగా, అది కాడికి పనికిరాని కోడెను ఏ విధంగా అయితే దెబ్బల చేత దాన్ని ఒక దానికి తీసుకొస్తున్నారో, ఎఫ్రాయిం అంటున్నమాట, అయ్యా నీ శిక్ష నాకు అంతగా పనికొస్తుంది. నీవు ఎవరు తెలుసా? నా దేవుడైన యెహోవా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి బిగ్గర చప్పట్లు దేవుని మహిమ. హల్లెలూయా. ఎఫ్రాయిం అంటున్నమాట. నువ్వు అంటున్నావా ఈ మాట ఈరోజు? అయ్యా ఒక కోడె కాడికి పనికి రాకుంటే దాన్ని ఏ విధంగా కాడికి తీసుకురావడానికి దాన్ని ఎంత దెబ్బలు కొడుతున్నామయ్యా, దానికి ఎంత పరీక్ష పెడుతున్నామయ్యా, దాన్ని ఒకవేళ ఆ పరీక్షలో ఉన్నప్పుడు అది మాటినకపోతే ఎంత కొడుతున్నామయ్యా. కొంతమంది శనకాలు తీసుకుంటారు, కొంతమంది కర్రకు ముందా అది ఏమి పిన్ను పెట్టి దాన్ని వెనకాల పొడుస్తున్నారు. ములకాల పేరు కదా, ఎంతమంది ఎన్ని రకాలుగా దాన్ని శిక్షిస్తున్నారో. ఈరోజు మరి ఆ శిక్ష నీకు వద్దా? ఈరోజు ఒకవేళ దేవుని శిక్షను అనుమతిస్తే నువ్వు ధన్యుడివే. హల్లెలూయా. ఒకవేళ దేవుని శిక్షను నువ్వు అనుమతిస్తే నీ ఇంటిలోనికి దేవుడు అంటున్నాడు, నువ్వు ధన్యుడివే, నేను గాయపరుస్తా, నేనే గాయాన్ని తీసివేస్తా, నేను కడతా, గాయము చేస్తా, నేను మరణ కత్తి శక్తి నాకుంది. గాయం కలిగిన తర్వాత దాన్ని ఎట్లా మానుకోవాలని కొందరు ప్రయత్నాలు. నిమ్మకాయలు పెట్టి పోతుందే, పసుపు రాస్తే పోతుందే, దాడితే పోతుందే. నిన్నటి దాదాపు నడిపోడు చూసినాను కదా, వినయ్, నా కొడుకును వినయ్ నడిపోడు. వానికి ఏమైందంటే ముందు వెనకాలైంది. ఈడ పుండు ఇక్కడ ముందరైతే వెనకాలైంది మన పుండు. దాదాపు నెల రోజులైంది. ఆయన ఏమేమో సొంత ప్రయోగం చేసుకున్నాడు, టూబ్ తెచ్చుకున్నాడు, రాసుకుంటున్నాడు, మళ్ళీ మందు పాయింట్ పోతుందేమో స్టిక్కర్ తెచ్చుకున్నాడు, వాడి తెచ్చుకున్నాడు, దాన్ని కలుపుకుంటాడు, లేచిపోతాడు మధ్యలో. దాదాపు 1-2 నెలలు అవుతుంది. పుండు మాన్పు కనపడంలే మాకు. వీళ్ళు అమ్మంటుంది పాస్టర్ మా కదా, నీకు ఎంత చెప్పినా మీరు వినదు కదా,
ఎంత వినరు మీరు, అంతే ఇంకా మీరు. మనకి దాటింటాడు ఎవరన్నా దాటి మేము కలిగి ఏమంట మాకు సేవకులకి ఇన్ని మాటలు లోకం నుంచి వస్తున్నప్పుడు మీకు ఎన్ని మాటలు వస్తుంటాయి. మేము దేవుణ్ణిలో ఉన్నాం కనుక వాటిని తృణీకరిస్తాం. మీరు దేవునిలో లేరు కనుక మీరు ఏం చేస్తారంటే ఆచరిస్తారు. నేనేమంటున్నా అంటే ఆచరణ తప్పు. దేవుడు కొన్నిటిని అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు అది ఎంతవరకు ఉండాలో నీ శరీరం పైన అంతవరకు ఉంటది. ఆయన మానితే దేవుడు ఆయనే, స్వస్థపరచబడాయనే. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని వల్లారా, ఈ ఎఫ్రాయిము ఎక్కడుంది పేరు చూడసారి, ఆ పేరు మీకు గుర్తు చేసి ముగిస్తా. అదే చివరి మాట ఆదికాండము. నేను చదివా 49వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూడండి. 49వ అధ్యాయం అంటే 48లో ఉంటుందేమో. ఆ యోసేపు గురించిన వారి కుటుంబం నాకు తెలిసి నేను అక్కడే చదివాను. రైట్. 48 మొదటి మాట ఆదికాండము 48వ అధ్యాయము మొదటి మాట. ఆదికాండము 48వ అధ్యాయం. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు మనస్సే ఎఫ్రాయిములను అని తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోగా, ఈ ఎఫ్రాయిమే ఇర్మియా ప్రవక్త ద్వారా అంటున్నాడు, కాడికి పనికిరాని కోడ్ ఏ విధంగా అయితే శిక్ష అనుభవిస్తుందో ప్రభువా నేను కూడా నీ శిక్షను అనుభవిస్తున్నా. కారణం తెలుసా, నువ్వు నా దేవుడవు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నిజంగా ఈరోజు దేవుడు మన కుటుంబాలలోనికి ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. అది ఎటువంటి రకంగానే రావచ్చు, ఏ రూపాన ఆయన రావచ్చు. నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ దేవుడు నిన్ను కోరుకున్నాడు అనుకుంటే, దేవునికి నువ్వు ఇష్టమైనవంటే నిన్ను ఆయన ఇష్టపడిన నిన్ను లోకంలోనికి విడిచిపెట్టడైనా ఆయన మార్గంలోనికి రావాలని అక్కడ దెబ్బ కొట్టామనుకో ఇక్కడ తిరుగుతావని. ఇప్పుడు ఆ రస్తలో పోతుంటావు, నీకేదో నష్టం కలిగింది, అయ్యా ఈ రస్త బాగాలేదు, మరలా ఎనికి తిరుగుతావు, దేవుని మకాన పడతావు. అది చేయడానికే దేవుడు నీ జీవితంలోనికి నా జీవితంలోనికి ఆయన ఒక శిక్ష అమలుపరుస్తున్నాడు. అది ఆయనే అమలుపరుస్తాడు, ఆయనే తీసివేస్తాడు. నా జీవితంలో దేవుడు అతి గొప్ప కార్యము చేసి ఆయన నడిపించునుగాక. తల వచ్చి కనిపిస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల ఉంచండి, కనిపిస్తున్నాం. చెప్పబడిన మాటను బట్టి మరి దేవుడు నీతో సెలవిచ్చిన మాట, దేవుడు నాకు సెలవిచ్చిన మాట, అంత పెద్ద గొప్ప భక్తుని దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో శిక్షను అనుభవిస్తున్న ఒక శిక్ష ఖైదీ అనే యోబు అంటున్న మాట, యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు. ఆ భక్తుని కంటే మనమైతే ఖైదులం కాదు. కానీ ఒక మాటలో మనం అనుకోవాలి, మనం చేసుకోవాలి, అయ్యా నేను గజ దొంగలా ఉన్నానేమో, నీకు ఇష్టమైనవి చేయకుండా నీకు ఇష్టం కానివి నా జీవితంలో చేస్తూ నేను అనుభవిస్తున్న ఈ శిక్ష మరలా నువ్వే చేసావని మీద నెట్టుతున్నా. గజ దొంగనయ్యా నేను, పశ్చాత్తాపడాలని మాట నీకు సెలవిస్తున్నా. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడి మనసును మార్చుకుంటే ఎఫ్రాయిం అన్నట్టుగా, అయ్యా కాడికి పనికిరాని కోడను ఏ విధంగా అయితే శిక్షించావో నన్ను అలా శిక్షించు ప్రభువా. నీ కాడి మోయడానికి నేను పనికి రావాలి అంటే అయ్యా నువ్వు నన్ను శిక్షిస్తేనే కదయ్యా, నన్ను పరీక్షిస్తేనే కదయ్యా. వెండి పుటమి వేసినప్పుడు ఏ విధంగా అయితే అది పనికి వస్తుందో, ఇబ్బంది అయిన కొలుగులో నన్ను పరీక్షిస్తున్నావేమో అయ్యా. నీ శిక్ష నేను తురకరించకూడదయ్యా, నీ శిక్షను ఎంత మాత్రమో నేను త్రోసివేయకూడదయ్యా. యోగు భక్తుడు స్తుతించినట్టు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అన్నట్లుగా అయ్యా నేను కూడా నేను స్తుతి చెల్లించేవాడిగా ఉండాలి. కానీ స్తుతి నా నోట రాకుండా అడ్డుపడ్డలా నేను ఉండకూడదయ్యా. నా హృదయము మోడుబారిన బండవలే ఉండకూడదయ్యా. ఒకప్పుడు బండలో నుంచి జీవజలం తీసుకొచ్చిన దేవుడు నీవు, నీకు అసాధ్యమైనది ఏముందయ్యా మా జీవితంలో. మనం పరీక్ష చేసుకున్నాం ఒకసారి, 2 నిమిషాలు. ప్రభా నీ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మాతో మాట్లాడు కదా ప్రభా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం.
మరొకసారి నువ్వు మౌనంగా అయ్యా నా పిల్లల జీవితంలో ఏదో నువ్వు అనుమతించావు నన్ను సరి చేయడానికి, నా పిల్లల్ని నీ మార్గంలోనికి నడిపించడానికి. అయ్యా మరి నా నిర్మాణం మధ్య ఆగిపోయింది, ఏమో నీ చిత్తం ఏమైనదో, మరి నీ చిత్తం ఇంకా మా జీవితంలో జరగలేదేమో అయ్యా జరిగించయ్యా. సంఘంలో మరి నాయన వచ్చి రాక నాయన విశ్వాసం ఉంటున్నారు, మరి దేని కొరకు దీన్ని అనుమతిస్తున్నావు అయ్యా నన్ను పరీక్షించు దేవా. ఆర్థిక పరిస్థితులు నన్ను వెంటాడుతున్నాయి, ఎందుకొరకు నాయనా నువ్వు అనుమతించావా ప్రభువా? ఈ పరీక్షలు నేను ఓడిపోకూడదయ్యా. ఉన్నప్పుడు లేనప్పుడు అయ్యా, నా కడుపు కాలినప్పుడు, కడుపులో ఉన్నప్పుడు రెండు విధాలుగా నేను ఆరాధించాలనుకుంటున్నాను అయ్యా. అట్టి విధమైన నీ ఆత్మ నాపై కుమ్మరించి దేవా. యోబు కలిగిన ఆత్మ నాపై కుమ్మరించినైనా ఈ దావీదు పరీక్ష చేస్తూ నాయన నువ్వు నన్ను పరీక్షించావు, పరిశీలన చేస్తున్నావు, నా తల్లి గర్భంలోనే నువ్వు నన్ను సమస్తము ఎరిగి ఉన్నావు, అయినా పర్వాలేదయ్యా దేవా, నా హృదయంలో నీకు ఆయాస్కరమైనది ఉంది అయ్యా, పరిశీలన చేయనైనా, దాని నుంచి నన్ను దూరపరచు దేవా. నిత్యము నిన్ను ఆరాధించాలనుకుంటున్నా, నేను స్తుతించాలనుకుంటున్నా, నిత్య మార్గంలో నడిపించు దేవా. దావీదుతో సెలవించిన మాటలు అన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. వాక్యం ఒక పొళ్ళు తీసివేయకుండా, వాక్యంలో ఒక మరి సున్నా మనం చేర్చకుండా, దేవుడు మనతో నేను పిట్టకథలు కాకుండా మన పనికొచ్చే పట్టుదల కలిగి బ్రతకాలైన ఒక చక్కని మాట దేవుడు మనకు ఉంచి, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు తగ్గించుకొని మన హృదయం దేవుని మాటలు విన్నప్పుడు నొచ్చుకున్నా పర్వాలేదు, కానీ నలిగిన హృదయంతో నువ్వు దేవుని మొరపెడితే, నువ్వు బాధపడినా సరే ఆ విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు. అంగీకరించిన ప్రార్థన ద్వారా నీ గాయాన్ని దేవుడు కడుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు, దేవుడు నీకు సహాయకుడిగా ఉంటున్నాడు, ఆయన దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు అనుకున్న ఆలోచన అంతా దేవుడు నెరవేర్చడానికి చిత్త హృదయము మనసు కలిగి ఆయన ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చండి, కళ్ళు మూసుకోండి, వాక్యాన్ని ఎత్తిపడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికి వందనాలు అయ్యా. మరొకసారి నాయన అన్న వాక్యములో ఎన్నికలేని నన్ను నాయన మరి గడిచిన 2 వారాలలోని సంఘంలో లేకపోయినప్పటికీ మరొకసారి నువ్వు నాకు ఇచ్చిన ఈ సంఘంలో ఈ 3వ మాసపు వారంలో నన్ను చేర్చి దేవా, నీ నోటి బోరుగా నన్ను వాడుకొని, నిజంగా ఇది కేవలం నువ్వు ప్రత్యక్షపరిచిన మాట తప్ప, నువ్వు బయలుపరిచిన మాట తప్ప, నేను సొంతంగా దేవా చదివి నీ పిల్లలు ఎదుట మాట్లాడిన మాట కాదు. నేను దినమందు నాయన మీద ఆస్తుడు వారు చెప్తున్నప్పుడు, మంచి మాటలు తెలియపరుస్తున్నప్పుడు ఆ మాట నువ్వు నాకు తండ్రి యోగును గుర్తు చేసి ఆ మాట బయలుపరిచావు. దేవానికి వందనాలు. మరి నీ పిల్లలు ఇంకా ఏదో సంపూర్ణమైన పరిపూర్ణతలోనికి రావాలని దేవా, మరి పూట నీ మాట నీ పిల్లల మధ్య నేను ఉంచి ఉండగా ఆ మాట నాకును చేరు వచ్చిన సంఘమంతటిని మీరు నాయన దీవించండి, ఆశీర్వించండి. ఫలభరితమైన మాటగా మా హృదయాలలో నీరు కట్టింపనింప చేయండి. నీ పిల్లలు త్రోవ తప్పి తిరుగుతున్న నీ పిల్లల్ని మరొకసారి నీ మార్గంలో తీసుకొని రావడానికి వెండిని పరీక్షించినట్లు ఇబ్బందిని కొలువులో పరీక్షిస్తున్నావు నీ పిల్లల్ని. దేవా, ఇంకా కొన్ని మాటలు బైబిల్లో ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. అయితే ఎఫ్రాయిము ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా ఇర్మియా అంటున్నాడు, ఎఫ్రాయిము ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా, పనికిరాని కాడకు పనికిరాని కోడె ఏదైతే శిక్షకు లోనైందో నన్ను అలా నువ్వు శిక్షించి నీ కాడి మోయడానికి పనికొచ్చే పాత్రగా నన్ను ఎన్నుకున్నావని ఎఫ్రాయిము అంటున్నాడు అని ఇర్మియా దేవుని ద్వారా పలుకుతున్న మాట మాతో జ్ఞాపకం చేసావు దేవా. మరి నా జీవితంలో కూడా, మా పిల్లల జీవితంలో కూడా, మరి సంఘంలో ఉన్న పిల్లలందరూ నాయన, మరి మా సంఘం కోరినటువంటి సారు, సంఘంకు నాయన మేడం, పిల్లలు, ఈ విధంగా వారి ద్వారా కూడా
మీరు వారి జీవితాల్లో, మా జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో ఏది అనుమతిస్తే అనుమతికి మిమ్మల్ని నైనా తల దించి నీ అనుమతిలో మేము ఉంటూ ఇంకా దాని ద్వారా నిన్ను మహిమపరచాలని, నీ మహిమకు మేము పాత్రముగా ఉండాలని దేవైపూట మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటిని దీవించమని, ఆశీర్వించమని, ఈ మాటలు అంగీకరించి హృదయంలో చేర్చుకుని బిడ్డలందరినీ మీ చేతులు